బ్రీఫ్‌గా ఆ రికమెండేషన్స్ చెప్తారా ఏమన్నా వర్షం బట్టి? దాన్ని బట్టి అర్థమైతది ఎంతో కొంత. ఇప్పుడు ముఖ్యంగా నేను ఇంతకుముందు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నా. అవును. దాంట్లో కొన్ని సూచనలు, కొన్ని ఈ యొక్క కళాశాలలు, పాఠశాలలకు సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్‌ను, అది ప్రైవేట్ రంగం గానీ, ప్రభుత్వ రంగం గానీ, ఆ యొక్క స్టాండర్డ్స్‌ను పరిశీలించడానికి గానీ ఒక నియంత్రణ కమిటీ, చట్టబద్ధమైనటువంటి ఒక కమిటీని ఇందులో ప్రతిపాదించాం. అదేవిధంగా ఫీజుల నియంత్రణ అనేటటువంటిది దాదాపు ఈ రాష్ట్రంలో 1991 సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఈ మొత్తం దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో కార్పొరేటు, ఇంటర్నేషనల్ స్కూల్స్ యొక్క దోపిడీ, ఇవన్నీ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయో వాటిని నియంత్రించడానికి చట్టబద్ధమైనటువంటి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి. ఫీజులు ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు పెంచుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ ఉండాలనేటటువంటి రికమెండేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మేము మనవి చేసినట్టుగా 18% నిధులు, అంటే సుమారు 10% నిధులు పెంచాలనేటటువంటిది, సరే ఆయన ఏ విధంగా కోరిండు, చేస్తారా చేయరా వేరు, కానీ అంతవరకు దీన్ని ఒప్పుకోవచ్చు. నేను ఇప్పుడు అసలు విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్న. అవును. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. ఇందులో ఉన్న మిగతా అంశాలన్నీ కూడా నాన్ సెన్స్. అంటే ఏమాత్రము లోక జ్ఞానం అంటే లేకుండా రాయబడిన ఏమీ లేకుండడం కంటే, చెత్త ఉండడం కంటే ఏమీ లేకుండా ఉండడం మంచిది. అదే 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 అంటే దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఆయన చాలా గొప్పగా నొక్కి వక్కానించాడు. ఏమని? నేను ఇచ్చినటువంటి సిఫారసులన్నీ ఆచరణాత్మకమైనవి, అంటే ప్రాక్టికల్గా అమలు అయ్యేటివి ఇచ్చిన, ఇవన్నీ అమలు చేయడానికి సాధ్యమైన ఇచ్చిన అంటాడు. ఏమిచ్చినా చెప్తలేరు కదా. ఒక్క నిమిషం, మరి నిజంగానే అనుకున్న నేను తెరిచి చూస్తే అన్నీ ఆచరణాత్మకనే ఉంటాయి, ప్రాక్టికల్గా ప్రాబ్లం, తర్వాత ఆచరణాత్మక ప్రభుత్వం సులువుగా అమలు చేయడానికి అవకాశం ఉందని ఆయన చెప్పాడు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీని కలపాలన్నాడు. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఎక్కడుంది? అంగన్వాడీలలో నడుస్తుంది. అంగన్వాడీలలోనే ఎల్కేజీ యూకేజీ నడుస్తుంది. అవును. మరి ఎల్కేజీ యూకేజీ కనుక నువ్వు ప్రాథమిక పాఠశాలల్లో వెళ్ళినట్లయితే అంగన్వాడీలో ఉండేదెవరు? నర్సరీ విద్యార్థులు మాత్రమే ఉంటారు. నర్సరీ విద్యార్థులు అంటే ఎంత? 8 నెలలకు. అంటే 8 నెలలకు ఒక అంగన్వాడీ పెడతావు. అంటే ఇప్పటి వరకు అంగన్వాడీలలో నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ఉండి ఆ విద్యార్థులను ఫస్ట్ క్లాస్లో తీసుకొచ్చి జాయిన్ చేసే ఒక పద్ధతి ఉంది. అవును. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఈయన అంగన్వాడీలను రద్దు చేయాలనేటటువంటి పరిస్థితికి వచ్చాడు. కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే వేప చెట్టుకు చీర కట్టి ఆ చీరలో పసికూనను పెట్టి ఆ పక్కనే ఉన్న పొలంలో కలుస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆసరగా ఉన్నటువంటి అంగన్వాడీల రద్దుకు ఈయన రికమెండ్ చేస్తున్నాడా అనేటటువంటి డౌట్ నాకు వస్తుంది. ఏమి ఈ యొక్క రికమెండేషన్? ఒకటి. రెండవది, అసలు ఉన్న నాలుకకు మందేస్తే, కొండ నాలుకకు మందేస్తే ఉంద నాలుక పోయినట్టుగా ఈ మధ్యకాలంలో మీరు చాలా మనం కూడా మాట్లాడుకున్నాం. మాట్లాడితే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. అవును. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో కట్టిండ్రు, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కట్టిండ్రు, బట్టి విక్రమార్క కాలేజీల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టా అంటున్నారు. మంచిదేగా, మీకెందుకు అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. మరి దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, అది చెప్పిన మీకు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటివి కులము, మతము, ప్రాంతము ఆధారంగా కాకుండా అందరికీ సమీకృతమైనటువంటి పెట్టండి, కుల ప్రస్తావన లేకుండా పెట్టండి. అంతేగాని అందులో బీసీ రెసిడెన్షియల్ ఒక పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ ఒక పాఠశాల, ఎస్టీ రెసిడెన్షియల్ ఒక పాఠశాల, మైనార్టీ రెసిడెన్షియల్ ఒక పాఠశాల పెడితే అవి రేపు రావణ కాష్టంగా మారుతుందని ఉన్నట్లే అది ఒకటి.
మరి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతుండగానే ఇప్పుడు ఈ యొక్క విద్యా కమిషన్ చైర్మన్ గారు 400 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలంటాడు. అవును. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నాడు ఈయన. అంటే పబ్లిక్ స్కూల్స్ అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటి? హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, రామంతపూర్ పబ్లిక్ స్కూలు, ఇట్లా ఏదైతే ఇంతకుముందు మన గతసారి చెప్పిండే కదా, నాకు మనుమడు తర్వాత నా అటెండర్ మనుమడు ఒకే దగ్గర చదవాలని. ఈయన ప్రపోజ్ చేసేది ఏంటి అంటే 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించాలి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 27,000 పైచిలకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏమైతాయి, ఉన్నత పాఠశాలలు ఏమైతాయి, మరి ఈ యొక్క 400-600 పాఠశాలలు కనుక వస్తే ఇక అవన్నీ శాశ్వత సమాధి కట్టడానికి ఈ రిపోర్ట్ అనేటటువంటిది ఈ ప్రాథమికంగా ఇచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది. అంటే ఇది అంటే నేనేమంటున్నా, ఒక్క నిమిషం, లేదు ఒక్క సెకండ్. జనరల్గా మీరు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చూసారు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఓకే, ఒకవేళ మీకు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక లేకపోతే మీరు 10th క్లాస్ వరకే చదివి అచ్చంపేట అడవులలో ఏదో ఒక పని చేసుకునేటటువంటి బతికేటటువంటి పరిస్థితి మీకు ఉంటుండే. అవును. కానీ ఆ పాఠశాలలు ఉండడం వల్ల ఆ స్థాయి నుంచి ఎదిగి ఈరోజు మధుసూదన్ రెడ్డిని ఇక్కడ కూర్చొని ప్రశ్నలు అడిగే స్థాయికి మీరు వచ్చారు. అవును. ఆ పాఠశాలల్ని ఒక సోషల్ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడమే కాకుండా వేలాది మంది డాక్టర్లు, వేలాది మంది ఇంజనీర్లు ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకులాలు కానీ బీసీ గురుకులాల నుంచి కానీ మనకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎట్ ది సేమ్ టైం ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి లంబర్తండలో కూడా స్కూల్ ఉండాలి, ప్రతి ఒక్క జనసమూహంలో స్కూల్ ఉండాలి, ఒక 500 మంది నివసించేటటువంటి ప్రతి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి. కానీ వాటన్నిటికీ గోరీ కట్టడానికి వీడెవడని అడుగుతున్నాను నేను. ఎవరిని అంటున్నారు మీరు అంత మాట? ఈ ఎడ్యుకేషన్ చైర్మన్ అడుగుతున్నాను నేను, ఈ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ అడుగుతున్నాను నేను. అతను మాజీ కలెక్టర్. అరే వాట్ ఎవర్ ఇట్ మే బి, విద్య అనేటటువంటిది నీ బాబ్ జాగిర్ కాదు. నేనేమంటున్నా, ప్రతి లంబర్తండలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1900 స్కూళ్ళను మూసేసింది, వాటిని తెరిపించని అని మీరు రికమెండేషన్ ఇవ్వాలి. కానీ దానికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రతి 600 స్కూళ్ళు పెట్టి మొత్తం ఉన్నటువంటి పాఠశాల విద్యను మొత్తం గంగలో కలిపేసి ఈ 600 స్కూల్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఈ 600 స్కూళ్ళకి ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు బస్సులకు చెల్లించాలట. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న గొర్రెలన్నీ తీసుకొని వచ్చి ఈ గొర్రెల మందులో జరపాలి. కానీ మీరు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారేమో కదా? 100% రైట్ ఇంటర్ప్రిట్ చేస్తున్నా నేనేమంటున్నా, విద్యార్థి దగ్గరికి మనం పాఠశాలను తీసుకుపోతావా, లేకుంటే పాఠశాలను అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టు.